హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే అక్బర్ పౌల్ట్రీ ఫామ్ ఈరోజు డే 3వ రోజు. సో డే 3వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్తగా ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకైతే అర్థమవుతుంది. మనమైతే ఇప్పుడు 3 డేస్ దాకా ఈ సర్కిల్ రౌండింగ్ అనేది ఇలానే ఈ విధంగానే ఉంచుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 9 అవుతుంది. కొంచెం వేడి స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడైతే వాటర్ అయితే పెడుతున్నాను నేను. సో వాటర్ వచ్చేసి మనకు అందులో ఈరోజుకు లాస్ట్ మనకు నియోడాక్సిన్ మెడిసిన్. సో ఇది కంప్లీట్ అయిపోయినాక రేపు అనేది మనకు వ్యాక్సిన్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ ఏం వ్యాక్సిన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీ తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం వాటర్ అయితే పెడుతున్నాము. వాటర్ పెట్టినాక సో పరదా అనేది లోపలి పరదా సీలింగ్ అనేది మీదికి అనేది లేపుకోవాలి. సో మీదికి లేపుకున్నాక మనం ఈ రౌండింగ్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇదే విధంగా ఉంటే ఏమవుతాయంటే లోపల అనేది పచ్చిగా అవుతుంటుంది. మీరు చూసినట్టయితే ఈ విధంగా అనేది, అందుకనే ఈ స్పేస్ అనేది మనకు రేకు ఉంది కాబట్టి కొంచెం ఇంకా దూరం అనేది జరుపుకోవాలి. సో ఇది ఏ విధంగా జరపాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా? మీరు ఇప్పుడు చూసినట్టయితే మనమైతే స్పేస్ అనేది మళ్ళీ జరిపాము. ఇంతకుముందుకు అనేది మనకు దగ్గర ఉండే కదా, అంటే 12 అడుగులు పెట్టాము కదా, ఇప్పుడు 16 అడుగుల దాకా. అంటే ఒక రేకు మనకు వచ్చేసి 28 ఫీట్ల రేకు, అలా 3 రేకులు కలిసి ఒక స్క్వేర్లా పెట్టేశాను. మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టేశాను. మీరు చూసినట్టయితే ఈ విధంగా. సో అదేవిధంగా వాటర్ స్టాండ్లు అండ్ ఫీడర్లు సెట్ చేసుకోవాలి మొత్తం. ఇంకా కొన్ని వాటర్ అనేది పెట్టుకోవాలి. సో ఇంతకుముందుకే నేను అడ్జస్ట్మెంట్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది మళ్ళీ ఈవినింగ్ టైం పెట్టే టైంలో సో మధ్యలో మళ్ళీ మనం గ్యాప్ ఉంది కదా, ఇలా ఫీడర్లు పెట్టాం కదా, జంబో ఫీడర్లు, అలా గ్యాప్ ఉంది కదా. సో అందులో మళ్ళీ వాటర్ అనేది స్టాండ్లు వేసుకొని అందులో వాటర్ అనేది పెట్టుకోవాలి. సో ఒక్కొక్క బ్రూడింగ్లో మనము ఒక 30-35 దాకా కూడా మనం వాటర్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే మన దగ్గర అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ప్రతి షెడ్లో సరైన మెటీరియల్ అనేది అన్నీ అవైలబుల్లో ఉండవు. సో స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఉంటాయి కాబట్టి మళ్ళీ కొన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి, అలా కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దాంట్లో ఒక 150 వాటర్ అయితే ఉన్నాయి. సో అవైతే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు ఒక్కో దాంట్లో 20 దాకా ఉన్నాయి కదా, ఇంకో 10 అనేది పెట్టుకుంటా. సో అలా 60, 120. సో మళ్ళీ మనము 2 డేస్ తర్వాత మళ్ళీ మనం స్పేస్ అనేది జరుపుతాం కదా, ఆ టైంలో మళ్ళీ కొన్ని ఉంటే అవి ఎక్కువ పెట్టుకోండి. మనం ఎంత వాటర్ పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే కదా వాటర్ తీసుకుంటే అవి. ఓకేనా? సో అదేవిధంగా ఫీడర్, జంబో ఫీడర్ కూడా సేమ్ వాటర్ ఫీడర్ ఎన్ని ఉన్నాయో జంబోవి కూడా అన్నీ ఉండాలి. సో అవి కూడా అన్నీ పెట్టుకోవాలి. అవి లేకపోతే మన తడ పెద్ద ఫీడర్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ వాటర్ ఇవి కూడా ఉంటాయి కదా, అవి కూడా వాటర్ పెట్టుకొని అందులో కూడా మనం ఫీడ్ అనేది పోసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది నేను స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసింది 2 డేస్ దాకా ఉంటుంది. సో ఈరోజు రేపు, సో ఎల్లుండి మళ్ళీ, రేపైతే మనకు వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఎల్లుండి అయితే మనకు మళ్ళీ స్పేస్ అనేది జరుపుకోవాలి. సో వెదర్ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనం అయితే సీలింగ్ అయితే తీసుకోవాలండి. సో ఇప్పుడు కండిషన్ బట్టి చూసుకొని మనము 7 డేస్కా 8 డేస్కా అలా ఆ విధంగా అనేది సీలింగ్ అనేది తీసేసుకొని మళ్ళీ ఆటోమేటిక్ డింకర్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో గాయ్స్, ఈ రోజుకైతే మనది 3వ రోజు మేనేజ్మెంటు ఈ విధంగా ఉంది. సో మరిన్ని వీడియోస్ కొరకైతే మీరైతే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సో మళ్ళీ మంచి వీడియోస్ అనేది నేను ఇన్ఫర్మేషన్ కొరకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెడిసిన్లు అనేది మనకు ఒకటే మీకు మెడిసిన్ చెప్పాను కదా, నియోడాక్సిన్. ఆ మెడిసిన్ ఈరోజుకి కంప్లీట్ అయిపోతుంది మనకు, 3 డేస్ కంప్లీట్.
సో రేపు మళ్ళీ మనకు ఏ మెడిసిన్ అనేది మన సూపర్వైజర్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. వాళ్ళు తెచ్చినాక అదే మెడిసిన్ అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.